హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారు. వెల్కమ్ టు హారు వ్లాగ్స్. ఈరోజు నా మోస్ట్ ఫేవరెట్ డిష్ టమాటో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎండుమిరపకాయలను రెండుగా తుంచి కాడలు తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాగాక తుంచిన ఎండుమిర్చీలను వేసి బాగా ఫ్రై చేయండి. ఎండుమిర్చీలు బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసిన టమాటాలను వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. అందులో ఒక రవ్వ చింతపండు వేసి మూత పెట్టి టమాటాలు ఈ విధంగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రోటిని శుభ్రంగా కడిగి తుడుచుకొని ఫ్రై చేసిన ఎండుమిర్చి సాల్ట్ వేసి బాగా నూరండి. ఎండుమిర్చి బాగా నలిగాక అందులోనే ఒక గబ్బ వెల్లుల్లి వేసి బాగా నూరండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా జీలకర్ర వేసి బాగా నూరుకోండి. ఒక ఉల్లిపాయ మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఒక ఉల్లిపాయ వేసుకొని కచ్చాపచ్చాగా నూరుకోవాలి. ఇప్పుడు ఉడికించిన టమాటాలను వేసి ఒకసారి బాగా నూరుకోవాలి. టమాటాలు బాగా నూరాక తీసి ఆయిల్ ఉన్న కడాయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, ఇది దోశ, ఇడ్లీ, చపాతీ, రైస్ ఎందులోకైనా ది పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది తిన్నాక మీరు ఇంకా తగ్గేదేలే అంటారు.